పూర్వం హిరణ్యకశిపుడు అనే శక్తివంతమైన రాక్షస రాజు ఉండేవాడు. అతను తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి అద్భుతమైన వరం పొందాడు. ఆ వరం ఏమిటంటే పగలు కాని రాత్రి కాని ఇంట్లో కాని బయట కాని ఆయుధాలతో కాని నిరాయుధంగా కాని మనుషుల వల్ల కాని జంతువుల వల్ల కాని తనకు మరణం ఉండదు. ఈ వరం పొందిన తరువాత హిరణ్యకశిపుడు మరింత అహంకారపూరితుడే తానే దేవుడినని అందరూ తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు. దేవతలను ఋషులను హింసించడం మొదలుపెట్టాడు. కాని హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు అనే ఒక కుమారుడు ఉన్నాడు. ప్రహ్లాదుడు పుట్టుకతోనే మహావిష్ణు భక్తుడు. తన తండ్రి ఆజ్ఞలను ధిక్కరించి నిరంతరం విష్ణువు నామస్మరణ చేసేవాడు. ఇది హిరణ్యకశిపుడికి ఏమాత్రం నచ్చలేదు. తన కుమారుడు తనను కాకుండా వేరొక దేవుడిని పూజించడం అతనికి అవమానంగా అనిపించింది. ప్రహ్లాదుడిని మార్చాలని హిరణ్యకశిపుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. గురువులను పెట్టి విష్ణువును దూషించే పాఠాలు చెప్పించాడు. కాని ప్రహ్లాదుడు చెక్కు చెదరలేదు. అతని భక్తి మరింత దృఢమైంది. కోపోద్రిక్తుడైన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపడానికి అనేక మార్గాలు వెతికాడు. ఏనుగులచే తొక్కించాడు, విషం తాగించాడు, కొండల పైనుండి తోయించాడు. కాని విష్ణుమాయతో ప్రహ్లాదుడికి ఏ ఆపద జరగలేదు. ఒకరోజు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని పిలిచి, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు? ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని ఎగతాళిగా అడిగాడు. ప్రహ్లాదుడు నిర్భయంగా, అవును తండ్రి, ఆయన సర్వాంతర్యామి, ప్రతి చోట ఉన్నాడు అని బదులిచ్చాడు. అప్పుడు హిరణ్యకశిపుడు తీవ్రమైన కోపంతో ఆ స్తంభాన్ని తన గదతో బలంగా పగలగొట్టాడు. ఆశ్చర్యకరంగా ఆ స్తంభం నుండి సింహపు తల, మనిషి శరీరం కలిగిన నరసింహుడు అనే విచిత్ర రూపం వెలువడింది. ఆ రూపం చూసి హిరణ్యకశిపుడు భయభ్రాంతుడయ్యాడు. నరసింహుడు హిరణ్యకశిపుడిని తన తొడలపైకి తీసుకుని తన పదునైన గోర్లతో అతని ఉదరాన్ని చీల్చి సంహరించాడు. అది పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యా సమయం. ఇంట్లో కాదు, బయట కాదు, గుమ్మం దగ్గర. ఆయుధాలతో కాదు, నిరాయుధంగా కాదు, గోర్లతో. మనిషి కాదు, జంతువు కాదు, నరసింహుడు. అలా బ్రహ్మ ఇచ్చిన వరాన్ని గౌరవిస్తూనే హిరణ్యకశిపుడిని అంతం చేశాడు. హిరణ్యకశిపుడు మరణించిన తర్వాత దేవతలు, ఋషులు ప్రహ్లాదుడు నరసింహుడిని శాంతింపజేసి స్తుతించారు. నరసింహుడు ప్రహ్లాదుడి భక్తికి మెచ్చి అతనికి ఆశీస్సులు ఇచ్చి అదృశ్యమయ్యాడు. ఆనాటి నుండి ప్రహ్లాదుడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేసి ప్రజలను సుఖ సంతోషాలతో పాలించాడు.